కొడవలూరు మండలం చంద్రశేఖరపురం కమ్మపాలెం గ్రామంలో నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంలో ప్రజలకు అనువాదం చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ఎమ్మెల్యేగా తన్ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజలను సోమరిపోతులని మాట్లాడిన ఆమెకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను కొనేసేందుకు వేమిరెడ్డి దంపతులు సిద్ధమవుతున్నారని, ప్రజలు ఆ డబ్బును తీసుకుని ఫ్యాన్ గుర్తు కోటేయాలని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమంగా కోట్లు సంపాదించారని విమర్శించారు. డబ్బు ఉందిలే అనే అహంకారంతో రాజకీయాలకు వచ్చి విలువ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ప్రజలు చైతన్యవంతులని, చాలా మంది కోటీశ్వరులు చూశారు, ఎవరికి కూడా భయపడరని తెలిపారు. మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ప్రజలు మాతో మమేకమవుతారని తెలిపారు. చెప్పిన చెప్పిన మాట చెప్పిన గణపతు పులి గణపలో పులి పుట్టింగురా చెగమే ఇవ్వాలన్నది చెగమే జెండా బలిరా కలి బలిరా బలిరా వేద బతుకులు మార్చినది ఆ పులిరా. ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు, ప్రశాంత్ రెడ్డి అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. అత్యంత ప్రేమతో, ఆదరణతో మీకు అందరూ బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 187 మంది హౌస్ హోల్డ్స్కి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో, వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది. ఇది కరెక్టేనా? మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనల్ని కూడా. ఈ అవమానాన్ని ఎంతవరకు సహించకూడదు, ఎంత మాత్రం సహించకూడదు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఓటమి ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నల్లపరెడ్డి కుటుంబానికి కోవూరు అన్నటువంటిది ఒక పెట్టని కోట. ఆ పెట్టని కోటలో 6 సార్లు మీరు ఎంపిక చేసుకున్నారు అన్నగారు. ఆయన తండ్రి గారిని 3 సార్లు ఎంపిక చేసుకున్నారు. వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర, చరిత్ర మీలో ఒక అంతర్భాగంగా, మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క 6+3 9 టర్మ్స్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ